ఈ నా ఇష్టం అనే డైలాగ్ అందరి నోట్లో ఉంటుంది కదా. పబ్లిక్లో అదే డైలాగ్, హౌస్లో అదే డైలాగ్. ఇలాంటి అలవాట్లలో పెరిగాం. ఎప్పుడైతే యేసు ప్రభులోనికి వచ్చామో, యేసు ప్రభుని తెలుసుకున్నామో, మనకు ఒకటి స్పష్టంగా అర్థమైంది. ఏమవుతుందో తెలుసా? మన సొంతంగా మనం అన్నీ రీచ్ అవ్వలేము, ముఖ్యంగా పరలోకాన్ని చేరలేము. మనమంటూ దేవుని రాజ్యానికి చేరాలంటే మనకు ఒక వ్యక్తి అవసరం అన్న సంగతి మనకు అర్థమైంది. మనకు ఒక పర్సన్ అవసరం. ఇప్పుడు మనందరం నిత్య జీవార్థమై ఆయన ఆశ్రయించాం. అవునా? ఎవరిని ఆశ్రయించాం? యేసుక్రీస్తుని ఆశ్రయించాం. ఎవరి కోసం ఆశ్రయించాం? మన కోసం. ఏం ఆశించి ఆశ్రయించాం? యుగ యుగాలు సృష్టికర్త అయిన దేవునితో ఉండాలని ఆశించి. డైరెక్ట్గా మరి అక్కడికి పోవటానికి మనకు లైసెన్స్ లేవుగా, అంతా తేడానే. కాబట్టి ఇప్పుడు ఆయన మన పాపముల కొరకు, మన అతిక్రమాల నిమిత్తం గాయపరచబడి శ్రమ నొంది మనకు విమోచన ఇచ్చాడు కనుక ఇప్పుడు ఆయనను పట్టుకొని మనం వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనకు ఒక వ్యక్తి అవసరమయ్యాడు అన్నది క్రీస్తులో మనకు అర్థమైంది. అవునా? ప్రభులో మనకు అర్థమైంది. దాంతోపాటు ఇంకొకటి కూడా అర్థమైంది. పరలోకంలోనికి చేరడానికి, నరకాగ్ని తప్పించుకోవడానికి, దేవునితో యుగయుగాల జీవితానికి మాత్రమే కాదు, ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో మన శరీరానికి కానీ ఆత్మకు కానీ ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారం కూడా దేవుని దగ్గరే ఉంది. అన్నిటికీ మనం దేవుని మీదే ఆధారపడాలి. ప్రైజ్ ద లార్డ్.